ఓకే, సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వినబోతూ ఉన్నాము. ఈరోజు మరి ప్రసంగికులుగా ఈ కోటాలకి పిలువబడినటువంటి దైవజనులు పాస్టర్ రాజు గారు హిందూపల్లిలో, ఇంకా ఎస్యానో ఇలాంటి ప్రాంతాల్లో సేవ చేస్తూ సంఘాల్ని కాస్తూ మరి విరామం లేకుండా అనేక చోట్లకు వెళ్తూ నాకంటే రెస్ట్లెస్గా శక్తివంతంగా దేవునికి సేవలో వాడబడుతున్నారు. స్తోత్రం. గతంలో కొన్నిసార్లు మన మధ్యకు రావడం జరిగింది. హల్లెలూయా. వారంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పమంటారా? ప్రసంగాలు మాత్రమే కాదు, వాక్యం ఎలాగే చెప్తారండి. వారంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, కొంచెం ప్రసంగం బాగా చేస్తే కొంతమంది ఐఎమ్ సంథింగ్ అనుకుంటారు. కొంచెం పాట బాగా పాడగలిగిన, ప్రసంగం చేయగలిగిన, అమ్మో ఐఎమ్ సంథింగ్, నాకు మించిన వారు లేరు అనుకుంటారు. కానీ ఆ ఫీలింగ్ వారు నేను ఎప్పుడూ చూడలేదు. స్తోత్రం. మంచిగా వాక్యం చెప్తూ రెస్ట్లెస్గా విరామం లేకుండా దేవునికి సేవలో వాడబడుతున్న ఐ నెవర్ సా దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ హిమ్ అనమాట. దీన మనస్సు. ఇంకోటి ఏంటంటే, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తారు ఆయన. స్తోత్రం. కొంతమంది ఏడిపించేస్తారండి నన్ను. నిజమే, అసలే పెద్దోండి, హార్ట్ ఆపరేషన్ అయ్యింది. కొంతమంది ఏడిపించేస్తారు స్పీకర్స్. ఏమండి, అయ్యా 6:30కి వచ్చేయండి అయ్యా అంటారు, 7కి వచ్చేయండి అయ్యా అంటారు. ఒక టైం చెప్తాను, ఆ టైం ఫోన్ చేస్తే రావులపాలెం వచ్చానయ్యా అంటారు. మళ్ళా ఒక పావుగంట తర్వాత ఫోన్ చేస్తే కొత్తపేట వచ్చానయ్యా అంటారు. ఇంకొక పావుగంటలో వచ్చేస్తానయ్యా అంటారు. అర్థమైందా? నేను రమ్మన్న టైంకి కనీసం ఒక గంట లేటుగా వస్తారు. దైవజనులు చెప్పానయ్యా, మీరు 8 అయ్యేటప్పటికి, షార్ప్గా 8 అయ్యేటప్పటికి మీరు దేవుని మందిరాలకు వచ్చేస్తే 8 మధ్యలో మీకు టైం ఇచ్చేస్తానని చెప్పాను. క్షమించాలని పాస్టర్ గారు, కొంచెం లేట్ అయింది. అయితే 8కి ముందే వచ్చేసారు. స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, గంట మాట్లాడమంటే గంటే మాట్లాడతారు, అరగంట మాట్లాడమంటే అరగంటే మాట్లాడతారు, పావుగంట అదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం, వరం. స్తోత్రం. అయ్యి బాబోయ్, కొంతమంది తినేస్తారండి బాబు కదా. అరగంట మాట్లాడమంటే గంట తక్కువ కాకుండా మాట్లాడతారు, గంట మాట్లాడమంటే 2 గంటలు మాట్లాడతారు కదండి. కానీ చాలా క్రమాన్ని పాటించే దైవజనులు. స్తోత్రం. సరే, మంచి దైవజనులు బట్టి తర్వాత అంత మాత్రమే కాకుండా నాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. పలానా మీటింగ్కి రావాలి అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తానయ్యా. మరి అంత బిజీగా ఉండి ఎలాగ వీలు చేసుకుంటారో, ఎలా సాధ్యం అవుతుందో నాకు తెలియదు. సరే, ఏది ఏమైనా ఆ మంచి దైవజన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాము. సంతోషంగా ఉన్న వారందరూ చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ఎలాగ వినాలంటే, మనం ఆసక్తితో వినాలి. ప్రైజ్ ద లార్డ్. నీటి వాగుల కొరకైనటువంటి తృష్ణ కలిగిన వారమై దేవుని మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. చేతుల పైకి మరలా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దైవజనులు దేవుని వాక్యం చేస్తారు. మరలా ఆదివారం ఆరాధనలో కూడా వారే దేవుని యొక్క వాక్య సందేశం అందించబోతున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించునుగాక. దైవజనులు నిలబడి దేవుని వాక్యం అందిస్తూ ఉండగా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రభు పేరట ఆహ్వానిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో సంఘ పరిచర్యలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలలో అత్యల్పుడునైన నేను కూడా దేవుని పక్షంగా ఇటు రీతిగా నిలబడటానికి అనేక సందర్భాలలో దీన సేవకుడినైన నన్ను ప్రేమించి నన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి మాకు అత్యంత ప్రియులు దైవజనులు పాస్టర్ కృపాపాలయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన దేవుని పిల్లలైనటువంటి మీకు, నా వెనుకున్న సేవకులకు ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకోవటానికి ఇష్టపడదాం.
సర్వశక్తిమంతుడా, అనంత జ్ఞాన సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ అంబాజీపేట మండలాన్ని మీరు ప్రేమించి మీ దాసులు కృపాపాలయ్య గారిని ఒక వరముగా ఈ ప్రాంతానికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరచాలన్న సదుద్దేశముతో ఎన్నో రకాలైన ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను సంఘములో ఏర్పాటు చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి. ఈ జూలై నెలలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రారంభ రాత్రి తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమములో మీరు తోడయ్యున్నారు. అత్యల్పుడునైన నేను మీ పక్షంగా నిలబడబోతూ ఉండగా ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి తండ్రి. మీ వాక్యం మమ్ములను సరిచేస్తుంది. కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం మరల మేము పొందుకునేటట్లుగా చేస్తుంది తండ్రి. మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలు, చెవులను మీరు తెరవండి నాయన. ఈ కూడికంతటి ద్వారా మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకుంటారని ఘనుడైన యేసయ్య ఘననామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఒక 50 నిమిషాలు, 8:40 అవుతుంది. నేను 9:30 గంటలకి నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఒక 50 నిమిషాలు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలని ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నాను. మన వాక్య సందేశము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము, బైబిల్ ఉన్నవారంతా కూడా తెరిచి వాక్యాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము, పద్దెనిమిదవ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఈ దిన వాక్య సందేశానికి ఈ వచనాన్ని మనం చదువుకొని ఈ వచనములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ అధ్యాయము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చాలండి. ఈ వచనములో ఉన్నటువంటి కొంత ఆత్మీయ సత్యాన్ని ఈ రాత్రికాల సమయమందు వర్తమానముగా మనం నేర్చుకోవటానికి మనం ఇష్టపడదాం. హల్లెలూయా. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనములో అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా, అతడు అనే మాటను మనం ఆలోచిస్తే దైవజనుడైనటువంటి ఏలియాను గూర్చి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ వచనములో ఉన్న కొంత భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా, తమ్ముడు కొంచెం ఆ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించనమ్మా. ఏలియా జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనకి ఇవ్వబడినటువంటి టైంలో మనం నేర్చుకోవటానికి మనం ఇష్టపడదాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మనకి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనములో మనకు ఏలియా గారు కనిపిస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఈయనను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఈయన గిలాదు ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా బైబిల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈయనను గూర్చినటువంటి పరిచయ మాటలు చాలా తక్కువగా ఉంటాయి. గిలాదు ప్రాంతములో ఉంటున్న తిష్పి అనేటటువంటి ఒక గ్రామానికి చెందినవాడుగా ఏలియా గారు మనకు కనిపిస్తారు.
అంతే. ఈయన తల్లిదండ్రులు ఎవరు, ఈయన బాల్యం ఎలా ఉండేది, ఈయన యవన కాలం ఎలా ఉండేది, ఇవేవి కూడా బైబిల్లో మనకు కనబడవండి. అంత గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని గూర్చినటువంటి పరిచయం చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా చిన్నగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గిలాదు కాపరస్తుడును తిష్బీయుడైన ఏలియా. తిష్బీ అనేది అతని ఇంటి పేరు కాదండి. గిలాదు ప్రాంతంలో తిష్బీ అనేది ఒక చిన్న గ్రామముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ గ్రామానికి చెందినవాడుగా ఏలియా గారు మనకు కనిపిస్తూ ఉన్నారండి. పరిచయం చూసారా ఎంత చిన్నగా ఉందో. నేను కొన్ని వారముల క్రిందట ఒక ప్రాంతానికి వాక్య పరిచర్య చేయటానికి వెళ్ళాను. ప్రియులరా, నాకు ముందుగా మరొక సేవకులు ఉన్నారు. ఇద్దరం వాక్య పరిచర్య చేయాలి. ఆయన హైదరాబాదు ప్రాంతము నుంచి ఇంచుమించుగా 400 కిలోమీటర్ల నుండి ఆ మీటింగ్లో దేవుని వాక్యం చెప్పడానికి ఆయన వచ్చారు. ఆయన నన్ను అడిగారు, తమ్ముడు మీకు దగ్గర కాబట్టి నేను ఈ రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలి, మళ్ళా రేపు వేరే చోట మీటింగ్ ఉంది, నేను ఫస్ట్ మెసేజ్ చేసి నేను మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే దానిదే ఉందన్నా మీరు చేయండి, నెక్స్ట్ నేను మాట్లాడతానని చెప్పాను. ప్రియులరా, ప్రార్థన చేసి బైబిల్లో ఒక వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని ప్రారంభించి ఆయనకి గంట టైం ఇవ్వబడింది. గంట టైంలో ఇంచుమించుగా ఒక 45 నుంచి 50 నిమిషాల వరకు ఆయనను గురించి చెప్పుకున్నాడండి. ఆయన వచ్చిందేమో 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాడండి. ఏమండి, ఇంచుమించుగా ఆయనకి ఇవ్వబడినటువంటి గంట టైములో 45 నుండి 50 నిమిషాల వరకు ఆయన ఏం తింటారు, ఆయన భార్య ఏంటి, ఆయన పిల్లలేంటి, ప్రియులరా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కారు మారుస్తూ ఉంటాడు, ఏమండి ఈ విధమైనటువంటి సోది ప్రియులరా 45-50 నిమిషాలు మాట్లాడి ఆఖరిని ఎందుకు పనికిరానటువంటి అర్థం లేనటువంటి 1-2 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగించేశాడండి. చాలా బాధ అనిపించింది. అసలు దేవుడు నిన్ను నిలబెట్టింది ఎందుకు? నువ్వేం తింటున్నావో, ఏం త్రాగుతూ ఉన్నావో, ఏ కారులో తిరుగుతూ ఉన్నావో, నువ్వెక్కడికి వెళుతూ ఉన్నావో, ఎంత సంపాదించుకుంటున్నావో, ఏమండి నీ భార్య ఎలా ఉంటుందో, నీ పిల్లలు ఎలా ఉంటున్నారో ఈ సోది చెప్పటానిక? 400 కిలోమీటర్ల దూరం నుంచి దేవుడు నిన్ను నడిపించింది ఈ సోది చెప్పటానిక? దేవుని వాక్యం ప్రియులరా కొన్ని 100 మంది ప్రజలు ఎదుటుంటే 50 నిమిషాలు తన గురించి మాట్లాడుకొని కార్లు కాస్ట్ కూడా చెప్తూ వచ్చాడండి. నేను తిరుగుతూ ఉన్నటువంటి కారు కాస్ట్ ఇంతని. నీ కార్లు ఎవరికి కావాలి? ఆలోచన చేయండి. ఈ రోజున ప్రియులరా 50 నిమిషాల పాటు తన గురించి చెప్పుకొని ఆఖరున సవిచారము లేనటువంటి ఏదో 1-2 మాటలు చెప్పేసి ముగింపు ప్రార్థన చేసి గంటకి దిగిపోయాడండి. ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుని పిల్లలుగా మన పరిచయం చాలా తక్కువగా ఉండాలండి. ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని గూర్చి మనం ఆలోచన చేస్తే సింపుల్ మాట అండి, గిలాదు కాపురస్తుడును తిష్బీయుడైన ఏలియా, అంతే. ఆయన గూర్చినటువంటి పరిచయం చాలా సింపుల్గా ఉంటుందండి. ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ ఊరికి చెందినవాడు అన్నది మాత్రం చాలా సింపుల్గా ఇక్కడ మనకేం చేస్తుందంటే కనిపిస్తూ ఉన్నట్లుగా మనము లేఖనాలలో చూడగలుగుతూ ఉన్నాం. తిష్బీ అనేది అతని ఇంటి పేరు కాదు. మనం చాలా సందర్భాలలో బైబిల్లో తిష్బీయుడైన ఏలియా అని కనిపిస్తూ ఉంటుంది కదండి. గిలాదు ప్రాంతంలో ఉంటున్న తిష్బీ అనబడిన ఒక గ్రామానికి చెందినవాడుగా ఏలియాను మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన వస్త్రధారణ, వింటున్నారండి? రెండవదిగా ఏలియా గారి యొక్క వస్త్రధారణ, నడుమునకు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక తోలి దట్టి, తరువాత చూస్తే పొడవైనటువంటి ఒక గడ్డము, ఆయన భుజం మీద ఒక గొంగళి లేక ఒక దుప్పటి ఆయన భుజం మీద ఉంటూ ఉండేదండి. ఏలియా గారి యొక్క వస్త్రధారణ ఇది. ప్రియులరా, క్రొత్త నిబంధన కాలములో యోర్దాను నదిలో బాప్తిస్తాన్ని ఇస్తూ ఉన్న యోహాను ఎలాగైతే ఉన్నారో అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా గారి యొక్క వస్త్రధారణ కూడా మనకు ఆ విధంగానే ఏం చేస్తుందంటే కనిపిస్తూ ఉంటుందండి.
అంటే ఆ కాలంలో సడన్గా ఎవరైనా చూడగానే ఈయన కరెక్ట్గా ఏలియా అని గుర్తుపట్టేటట్టుగా, ఈయన ఏలియా, ఆ పొడవైనటువంటి గడ్డం, ఆయన ప్రియులరా నడుమునకు ఉన్నటువంటి తోలి దట్టి, తరువాత ఆయన భుజం మీద ఉన్నటువంటి ఆ గొంగళి, అవి చూడగానే ఈయన దైవజనుడైన ఏలియా అని గుర్తుపట్టేటట్టుగా ఆయన వస్త్రధారణ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలా మంది సంఘాలకు వచ్చేటప్పుడు ఒక వస్త్రధారణ, ఏమండి పార్టీలకి పెళ్లిళ్ళకి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ చాలా భిన్నంగా ఉంటుందండి, చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో నాకు అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళు చర్చిలో చూసినటువంటి విశ్వాసులేనా, వీళ్ళు చర్చిలో కనిపిస్తూ ఉన్నటువంటి విశ్వాసులేనా అన్నట్టుగా చాలా మంది జీవితాలు ఈ దినాలలో ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో సంఘములో మన వస్త్రధారణ, సంఘములో మన గుర్తింపు ఎలాగైతే ఉంటుందో బయట కూడా అదే గుర్తింపుని మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈ రోజున ఉండగలుగుతూ ఉన్నామా? సంఘానికి వస్తూ ఉన్నప్పుడు చాలా సింపుల్గా వస్తారండి చాలా మంది, ఏమండి హడావుడి అనేది ఏమీ కూడా ఉండదు. సంఘానికి వస్తూ ఉన్నప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా సింపుల్గా మందిరానికి వస్తారు. నువ్వు పార్టీలకు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు పెళ్ళిళ్ళకి వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి అద్దం ముందు నిలబడి చూడు, నీ వేషం ఎంత దరిద్రంగా ఉంటుందో. ఏమండి ప్రియులరా, ఎక్కడికన్నా వెళుతూ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళకి పార్టీలకు వెళుతూ ఉన్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తించగలుగుతున్నారా? గుర్తించగలిగేటట్లుగా ఈ రోజున మన వస్త్రధారణ ప్రియమైనటువంటి వల్ల మన యొక్క అలంకరణ ఈ రోజుల్లో ఉండగలుగుతూ ఉందా? చర్చిలో ఒక వేషం, బయట ఒక వేషం, గుడిలో ఒక వేషం, ఆఫీసులో ఒక వేషం, చర్చిలో ఒక వేషం, కాలేజీలో ఒక వేషం, చర్చిలో ఒక వేషం, బయట ఒక వేషం. ఈ రోజున ఎంత దరిద్రంగా దేవుని పిల్లలు అనబడిన వారు జీవిస్తూ ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చెయ్యాలండి. ఏదన్నా కార్యక్రమాలకు వెళుతూ ఉన్నప్పుడు మనలను చూస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని పిల్లలని మన అలంకరణను బట్టి, మన వస్త్రాలను బట్టి వాళ్ళు మనల్ని గుర్తించగలుగుతూ ఉన్నారా? గుర్తించగలుగుతూ ఉన్నారా? సంఘానికి వస్తూ ఉన్నప్పుడేమో అన్నీ ఉన్నాయన్నీ కూడా తీసేసి బీరువాల్లోనో పెట్టిల్లోనో పెట్టేసి ఎంత సింపుల్గా వచ్చేస్తారో, మరి అలాగే బయట ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? ఫంక్షన్లో ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? పెళ్లిళ్లలో అలాగున మనం ఎందుకు కనబడలేకపోతూ ఉన్నాం? అంటే గుడిలో ఒక వేషం, బయట ఒక వేషం. ఈ రోజున అనేక మంది ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని పిల్లలుగా కాకుండా ఎంతో మంది వేషధారులుగా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడగలుగుతూ ఉంటామండి. ఏలియాని చూడండి, ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాడండి. నడుమునకు తోలు దట్టి, పొడవైనటువంటి గడ్డం, ఆయన భుజం మీద ఒక గొంగళి. ఇది ప్రియమైనటువంటి వలన ఆయన వస్త్రధారణ. ఈ రోజున సంఘములో ఉంటున్నటువంటి ఈ రాత్రి మనము చర్చిలో ఉన్న మనం బయట ఎక్కడన్నా వెళుతూ ఉన్నప్పుడు ఇలాగే ఉండగలుగుతూ ఉన్నామా? ఇలాగే ఉండగలుగుతూ ఉన్నామా? కృపాపాలయ్య గారు ఉన్నారు, ఆయన తెలియనటువంటి వాళ్ళ ముందు ఆయన వెళ్ళినా మీరు పాస్టర్ గారయ్యా అని ఖచ్చితంగా అడగగలుగుతారండి. అంత సింపుల్గా ఉంటారు. ఏమండి ఆయనే కాదు, దేవుని పిల్లలమైన మనం, క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలమైనటువంటి మనం ఆ విధమైనటువంటి స్థితిని మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా ఈ రాత్రికాల సమయమందు నేను మీకు ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నానండి. ఏమండి దేవుని పిల్లలుగా మన వస్త్రధారణ కూడా, ఏమండి మనము దేవుని పిల్లలం అని మనలను గురించి అనేకుల ఎదుట సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలని ప్రేమతో ఈ మాటలు మనవి చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, బాహ్య అలంకరణ అసలు అలంకరణే కాదు, అంతర్గత స్థితి బాగుండాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు బాహ్య స్థితి అసలే దరిద్రంగా ఉంటే అంతర్గత స్థితి ఇంకెలాగుంటుందో ఆలోచన చేయండి. ఏమండి బాహ్య స్థితి నలుగురికి కనపడుతూ ఉన్న ఆ జీవితం కాస్తంత బాగుంటే, ఏమండి అంతర్గత స్థితి కూడా రోజు రోజుకి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని ఈ మాటలు మీకు ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఏమండి బాహ్య స్థితి, బాహ్య అలంకరణ ఎలాగున్నా పర్వాలేదటండి. అంటే అన్యుల్లాగా, ఏమండి అన్యులతో ఇజ్జోడుగా అన్యులు ఎలాగైతే ఉంటున్నారో, అన్యులు ఎలాగైతే నడుస్తూ ఉన్నారో మనం కూడా అలా చేయొచ్చండి. మరి లోకములో నుండి, పాపములో నుండి దేవుడు మనలను వేరు చేసి
ఈ రోజున సార్వత్రిక సంఘములో మనలను సభ్యులుగా ఉంచితే ప్రియులరా, లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అలా ప్రవర్తిస్తూ, లోకస్తులు ఎలా అలంకరించుకుంటున్నారో మనం కూడా అలంకరించుకుంటూ ఉంటే వాళ్ళకి మనకి తేడా లేదా? వాళ్ళకి మనకి తేడా లేదా అని దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రశ్నిస్తుంది అన్నది మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలని ఈ మాటలు నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నానండి. ఆలోచన చేస్తున్నారా? గిలాదు ప్రాంతములో ఉన్న తిష్పి అనే గ్రామానికి చెందినవాడు ఏలియా గారు. రెండవదిగా ఆయన వస్త్రధారణ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నడుమునకు తోలు దట్టి ప్రియులరా ఆయన భుజం మీద ఒక గొంగళి, తరువాత పొడవాటి గడ్డం కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మూడవదిగా చూస్తే ఏలియా గారు పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము నుండి ఆయన మనకేం చేస్తారంటే కనిపిస్తూ ఉంటారండి. చాలా స్మాల్ క్యారెక్టర్. ఏమండి, ఏలియా గారిని గురించి అధ్యాయాలు గ్రంథాలు లేఖనాలలో వ్రాయబడలేదు. కానీ ప్రియులరా, పాత నిబంధనలో రాజుల గ్రంథములో ఏలియా గారిది చాలా చిన్న చరిత్ర అండి. చాలా చిన్న చరిత్ర ప్రియులరా. పాత నిబంధనలో మనం చూస్తే ఏలియా గారు చనిపోయినటువంటి మొట్టమొదటి వ్యక్తిని బ్రతికించిన ఒక ప్రవక్తగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము గారి దగ్గర నుండి ఏలియాకు ముందొచ్చినటువంటి చాలా మంది భక్తులు ఉన్నారు. వారెవరూ కూడా చనిపోయిన వారిని బ్రతికించినట్లు బైబిల్లో మనకెక్కడా కూడా కనబడదండి. బైబిల్లో మనకెక్కడా కూడా కనబడదు. బైబిల్లో మనం చూడగలిగితే ఏలియా గారు మొట్టమొదటిగా చనిపోయినటువంటి ఆ సారేపతు విధవరాలి యొక్క కుమారుణ్ణి ఆయన ఏం చేశారో తెలుసండి, బ్రతికించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నామండి. బైబిల్లో మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించినటువంటి గొప్ప ప్రవక్త ఎవరో తెలుసండి, దైవజనుడైన ఏలియా అన్నది మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోవాలని ఈ మాటలు నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఏలియా గారి గురించి 2 మాటలు మీకు గుర్తు చేసి ప్రియులరా ముందున్నటువంటి వాక్య భాగములోనికి మనం వెళ్ళటానికి మనం ఇష్టపడదాం. చనిపోకుండా అగ్ని రథముల చేత పరమనకు కొనిపోబడినటువంటి గొప్ప ప్రవక్త ఎవరంటే దైవజనుడైన ఏలియా గారండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆయనకు ముందు హానోకు అనబడినటువంటి ఒక భక్తుడు మరణము చూడక ఆయన కూడా పరమనకు కొనిపోబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటే, రెండవదిగా ఏలియా గారు కూడా ఏమండి, ఏలియా గారు కూడా మరణము చూడక ఏమండి ఆయన కొనుపోబడుతూ ఉన్నటువంటి ఆ విధానం ఒక స్పెషల్, ఒక ప్రత్యేకంగా మనకేం చేస్తూ ఉంటుందంటే కనిపిస్తూ ఉంటుందండి. ఏలియా గారు పరమనకు కొనుపోబడుతూ ఉన్న ఆ విధానం ఒక ప్రత్యేకంగా మనకేం చేస్తూ ఉంటుందంటే కనిపిస్తూ ఉంటుందండి. అగ్ని రథముల ద్వారా పరమనకు ఏలియా గారు కొనుపోబడినట్టుగా బైబిల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే చూడగలుగుతూ ఉంటామండి. ఇక చూస్తే బైబిల్ గ్రంథములో ఏలియా అని పేరు పెట్టబడిన ఒకే ఒక వ్యక్తి ఆయనండి. ఈ పేరు ఇంకొక చోట మనకి ఎక్కడా కనబడదండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. బైబిల్ అంతటిలో ప్రియులరా ఏలియా అని ఒకే ఒక పేరు కనిపిస్తుంది. బైబిల్ అంతటిలో ఏలియా అనే ఒకే ఒక పేరు కనిపిస్తుంది. ఆ ఒక్క పేరు గిలాదు కాపురస్తుడైన తిష్పీయుడైన ఏలియా. ఆ పేరు మరి ఇంకొకరికి ఎవరికి కూడా పెట్టబడలేదు అన్నది మనం ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇంకొక విషయాన్ని చెప్పమంటారా? యూదుల్లో ఏలియా గారికి మంచి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఉందండి. వింటున్నారా? ఏలియా గారికి యూదుల్లో అద్భుతమైనటువంటి ప్రియమైనటువంటి వాళ్ళ సాక్ష్యం ఉంది. యూదులు ఏలియా గారిని చాలా ఇష్టపడతారు. యూదులు ఏలియా గారిని చాలా ప్రేమిస్తారు. మనకు తెలుసు కదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో 3 మ్రేకులతో వేలాడుతూ 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికినట్లుగా మనం ఎరిగిన వారమే. ఆ కింద ఆ మాటలు వింటున్న వారు ఏమంటారంటే ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియాను పిలుస్తూ ఉన్నాడని ప్రియులరా కిందున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా గారు ఏమండి కొత్త నిబంధన కాలములో ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా ఏలియా ఎవరో తెలిసిందంటే ఎంత సాక్ష్యం కలిగిన వాడు,
యూదుల్లో ఎంత మంచి పేరు కలిగినటువంటి వాడో మనం ఆలోచన చెయ్యాలని దైవజనుడుగా ఈ మాటలు నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఏమండి, తిష్బీయుడైనటువంటి ఏలియా అన్న విషయాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలని ఈ మాటలు నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, సరే మన వాక్యములోనికి వెళదాం. ఈ ఏలియా గారిని గురించి మరికొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నానండి. ప్రియులరా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభములో ఈయన మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆనాటి కాలములో ఇశ్రాయేలీయులకు రాజుగా ఉంటున్నటువంటి ఆహాబు ఎదుట ఒక ధైర్యముతో నిలబడినటువంటి ఒక ఏలియా గారిని మనం అక్కడ ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. ఏలియా ఎవరంటే ఇశ్రాయేలీయులకు ప్రియులరా ఆయన ఒక ప్రవక్తగా ఉన్నట్లుగా బైబిల్ మనకేం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తుందండి. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇశ్రాయేలీయులు, ఈ ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులకు ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఇశ్రాయేలీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అబ్రహాము గారు 75 సంవత్సరాలు, శారమ్మ గారు 65 సంవత్సరాల వయసులో ఉంటున్నప్పుడు దేవుడు వారిని పిలుస్తాడండి. మీరు నేను చూపించే దేశానికి మీరు వెళ్ళాలి, మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నేను చేస్తాను, మిమ్మలను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాము గారితో దేవుడు 12వ అధ్యాయం ఆదికాండములో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని మాటకు అబ్రహాము గారు విధేయత చూపించి తన భార్య అయినటువంటి శారమ్మ గారిని అలాగే తన సహోదరుడు కుమారుడైన లోతు గారిని వెంటబెట్టుకొని దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళినట్లుగా మనం ఎరిగిన వారమే. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు, శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు శారమ్మ గారిని దర్శించి ఒక చక్కని బహుమానంగా కుమారుణ్ణి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ కుమారుడే ఇస్సాకండి. అవును కదండి, ఆ కుమారుడు ఇస్సాకండి. ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రిబ్కాతో అతనికి వివాహం చేయబడుతుందండి. ఇస్సాక్ గారికి రిబ్కాతో వివాహమైన తరువాత వారికి 2 కుమారులు పుట్టినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. మొదటి కుమారుడు ఏశావు, రెండవ అతని పేరు యాకోబు అండి. యాకోబు అంటే మోసగాడు అని మనందరం కూడా తెలిసినటువంటిదే. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. అన్న చంపటానికి చూస్తూ ఉన్నప్పుడు తల్లిచ్చినటువంటి ప్రోత్సాహముతో సిరియావాడైన తన మేనమామైన ఏమండి లాబాను ఇంటికి ప్రియులరా మరి పారిపోయి సిరియా దేశానికి వెళ్ళినట్లుగా బైబిల్లో చూస్తూ ఉంటాం. లాబాను ఇంటి యొద్ద ఇంచుమించుగా 20 సంవత్సరాలు యాకోబు గారు ఉంటారండి. 2 భార్యలు, దాసీలు, కొంతమంది పిల్లలు, పనివారు, సంపద ఇదంతా కూడా సమకూర్చుకొని 20 సంవత్సరాల తరువాత కనాను దేశములో ఉంటున్న తన తండ్రి ఊరు బెత్లెహేముకి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు పెనియేలు అనబడినటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాత వాళ్ళందరినీ కూడా పంపించేసి పెనియేలు అనబడిన ప్రాంతములో రాత్రంతా మగసిరి గలవాడై దేవునితో పోరాడి ప్రియులరా గెలిచినట్లుగా బైబిల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే చూడగలుగుతూ ఉంటాం. దేవుడు అంటాడు నీ పేరేంటని. యాకోబు అంటాడు ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరేంటంటే ఇజ్రాయేల్ అని. పెనుయేలులో ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించి యాకోబు పేరుని రిమూవ్ చేసి ప్రియులరా ఇశ్రాయేలు అనే పేరు ఆయనకు పెట్టబడినట్టుగా చరిత్రలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నామండి. ఇక్కడ ఇశ్రాయేలు అనే మొట్టమొదటిగా పేరు యాకోబుకి పెట్టబడిందండి. యాకోబుకి పేరు పెట్టబడింది. తరువాత యాకోబుకి 12 మంది కుమారులు. ప్రియులరా ఈ 12 మంది కుమారుల యొక్క సంతానమే 12 గోత్రాలుగా
ప్రియులరా మార్చబడి వాళ్ళే ఇశ్రాయేలీయులుగా పిలవబడినట్లుగా బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. యాకోబులో నుండి వచ్చినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రాలుగా మారి వాళ్ళే ఇశ్రాయేలీయులుగా పిలవబడిన చరిత్ర బైబిల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. వీళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉంటారు. మోషే అహరోనులను దేవుడు పంపించి 40 సంవత్సరాలు ఆయన రాజుగా ఉండి, ఆయన ప్రభువుగా ఉండి, ఆయన తండ్రిగా ఉండి వారిని నడిపించుకుంటూ ఏం చేశాడంటే కనాను దేశములోనికి తీసుకొచ్చాడండి. కనానులోనికి తీసుకొచ్చిన తరువాత దేవుడు వారికి 12 మంది న్యాయాధిపతులను ఇచ్చినట్లుగా చరిత్రలో మనం ఏం చేస్తూ ఉన్నాం. 6 మేజర్ న్యాయాధిపతులు, 6 మైనర్ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను 350 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినట్లుగా ఇది చరిత్ర అండి. 350 సంవత్సరాలు న్యాయాధిపతులు ప్రియులరా ఇశ్రాయేలీయులను ఆ కనానులో 350 సంవత్సరాలు పరిపాలించిన తరువాత వాళ్ళు మాకు రాజు కావాలి అని కోరుకుంటారండి. కోరుకున్నప్పుడు ఆ విషయాన్ని సమూయేలు గారు దేవునికి తెలియజేస్తారు. సమూయేలు, నిన్నే కాదు వాళ్ళు నన్నే ఆల్రెడీ తిరస్కరించారు, కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నట్లుగా వాళ్ళకి రాజునిద్దామని చెప్పి ప్రియులరా ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా న్యాయాధిపతులు తరువాత మొట్టమొదటి రాజు ఎవరంటే కీషు కుమారుడైనటువంటి సౌలండి. ఇశ్రాయేలీయులను 43 మంది రాజులు పరిపాలించినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి రాజు కీషు కుమారుడైన సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు ఎవరంటే దావీదు కుమారుడైన సొలొమోను అండి. అవును కదా, దావీదు కుమారుడైన సొలొమోను. వీరు ముగ్గురు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు, వీళ్ళు ముగ్గురు 120 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించిన తరువాత ప్రియులరా సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చేసరికి యూదా ప్రియులరా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోతారండి. కారణం ఏంటంటే సొలొమోను సార్ చేసినటువంటి పాపం అండి. ఏమండి, యెరూషలేములో మంచి అద్భుతమైనటువంటి గోల్డెన్ టెంపుల్ కట్టించాడు, చాలా మంచిదండి. ప్రియులరా ప్రపంచములో ఉన్న ప్రజలందరిలో చాలా జ్ఞానం కలిగిన వాడు, ఇది కూడా చాలా మంచిదే. ఆయన దరిద్రమైనటువంటి చాలా పాపం చేశాడండి. 1000 మంది ప్రియులరా 700 మంది ప్రియులరా ఆయనకు భార్యలుగాను, 300 మంది ఉపపత్తులు, ఆయనకు 1000 మంది భార్యలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలా మంది భార్యలు నిజదేవుణ్ణి ఎరుగినటువంటి అన్యులను కూడా ఏం చేసుకున్నాడంటే వివాహం చేసుకుంటాడు. ఆ భార్యలు ఏం చేస్తారంటే సొలొమోను హృదయాన్ని విగ్రహారాధన వైపు త్రిప్పివేసిన కారణాన్ని బట్టి సొలొమోను చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడండి. ఏమండి, సొలొమోను చాలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాడు. ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడంటే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే పౌలు గారు విశ్వాస వీరుల పట్టీ రాస్తాడండి. ఏమండి, విశ్వాస వీరుల పట్టీ రాసుకొస్తాడు. ఆ పేరులో చివరికి లాస్ట్ టైంలో పశ్చాత్తాపడిన సంసోనుకైనా ఆ విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరైనా లిఖించబడింది, కానీ సొలొమోను పేరు అక్కడ మనకు కనబడదండి. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. పౌలు గారు చెప్పినటువంటి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ విశ్వాస వీరుల పట్టీలో మనము చూస్తే సంసోను పేరు మనకు కనిపిస్తుంది, కానీ సొలొమోను పేరు అక్కడ మనకి కనబడదండి. అంటే కనబడదు అంటే ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళాడో ఆలోచన చేయండి ప్రియులరా. ఆయన తన భార్యల మాటలు విని, చాలా మంది భార్యలు ఉంటారండి భర్తల్ని చాలా భ్రష్టులుగా చేసేస్తారండి. చాలా జాగ్రత్త. ఏమండి, ఈ రోజున చాలా కుటుంబాలు నాశనమైపోవటానికి, చాలా కుటుంబాలలో దేవుడు కోరుకునే సమాధానం లేకపోవటానికి, ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళ కుటుంబాలలో ఉంటున్నటువంటి భార్యలు ఏది చెప్తూ ఉంటే భర్తలు అది చేస్తూ ఏమండి దేవునికి దూరమైపోతూ ఉన్న ఎన్నో కుటుంబాలు ఈ రోజున మనం చూడగలుగుతూ ఉన్నాం. సొలొమోను గారు పతనమైపోవటానికి, సొలొమోను గారు నాశనమైపోవటానికి అంత జ్ఞానం కలిగిన వాడు అజ్ఞానిగా ఎందుకు మార్చబడ్డాడు అన్నది అర్థం కాదండి. ఏమండి, తనకున్నటువంటి భార్యలు అన్యులు ఆయన హృదయాన్ని మార్చటాన్ని బట్టి ప్రియులరా ఎక్కడ పడితే అక్కడ ఏమండి విగ్రహాలను నిలబెట్టి వాటికి చేయవలసినవన్నీ కూడా సొలొమోను గారు చేసినట్లుగా బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం.
తాను చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయేలు దేశం మీదకి శాపం వచ్చి దేశం ఏమైపోయిందంటే రెండుగా విడిపోయినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉంటామండి. సౌలు, దావీదు, సొలొమోను వరకు 12 గోత్రాలు ఒకే ఏకరాజ్యముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. సొలొమోను కుమారుడైన రెహబాము కాలానికి వచ్చేసరికి క్రీస్తు పూర్వం 931లో, ఇది క్రీస్తు పూర్వం 931లో ఇజ్రాయేలు దేశం రెండుగా విడిపోయిందండి. గుర్తుపెట్టుకోండి, రెండుగా విడిపోయిందండి. 10 గోత్రాల వారు ఒక దేశముగాను, 2 గోత్రాల వారు ఒక దేశముగాను, 12 గోత్రాలు రెండుగా విడిపోయినట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. 10 గోత్రాల ఇశ్రాయేలీయులకేమో సమరయ షోమ్రోన్ అనేటటువంటిది రాజధానిగా పిలువబడుతూ ఉంటే 2 గోత్రాల ఇశ్రాయేలీయులకు యెరూషలేము రాజధానిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 931వ సంవత్సరంలో ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ 12 గోత్రాలు రెండుగా విడిపోయినట్లుగా మనం చూడగలుగుతూ వచ్చాం. అప్పటి నుంచి ప్రియులరా ఇశ్రాయేలు 10 గోత్రాలని కొంతమంది రాజులు, తరువాత యూదా వారిని మరి కొంతమంది రాజులు అలా పరిపాలిస్తూ వచ్చినట్లుగా బైబిల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే చూడగలుగుతూ ఉంటామండి. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులంతా కూడా దుర్మార్గులేనండి. యూదా వారిని పరిపాలించింది 20 మంది రాజులు. 20 మంది రాజుల్లో అంటే రెహబాము సొలొమోను కుమారుడైన రెహబాము నుండి 20 మంది రాజులు యూదా వారిని పరిపాలన చేస్తే వాళ్లలో 8 మంది చాలా అద్భుతంగా పరిపాలన చేశారండి. దేవునికి ఇష్టానుసారమైన పరిపాలన వాళ్ళు కొనసాగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు వారిని పరిపాలించిన రాజులు ఉన్నారు చూడండి. చాలా భ్రష్టత్వములోనికి ఇశ్రాయేలీయులను తీసుకొని వెళ్ళిపోయిన రాజులుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజుల్లో ప్రియులరా అత్యంత దుర్మార్గుడు ఎవరంటే ఆహాబు అనబడిన వాడండి. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి వాళ్ళరా ఏలియా గారు ఎవరంటే 9వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ప్రవక్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర చెప్తుంది ఏంటంటే క్రీస్తు పుట్టక మునుపు పాత నిబంధనలో 9వ శతాబ్దానికి చెందినటువంటి వారు ఎవరంటే గొప్ప ప్రవక్త, అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా అన్నది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. ఆయన ఎంట్రీయే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆహాబు రాజు అప్పటికే వాడు నాశనమైపోయి ఇశ్రాయేలీయులంతా కూడా భ్రష్టులైపోయారండి. దైవికమైనటువంటి భయము లేకుండా, దేవుని పట్ల ఒక అవగాహన అనేది లేకుండా భ్రష్ట స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియా గారిని ఇశ్రాయేలీయుల మధ్యకు పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉంటాం. రాజులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైతే నాశనం వైపు పరుగులు పెడతా ఉంటారో, ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతారో, ఎప్పుడైతే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటం నేర్చుకుంటారో అప్పుడు ఖచ్చితంగా సేవకులను నిలబెట్టి సేవకులను పంపించి వాళ్ళను సరిచేయాలనుకుంటాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరిచేయాలని చూస్తాడు. సరి చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే నాశనమైపోతారండి. అవును కదండి? నినివే పట్టణాన్ని 1,20,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు కుడి ఎడమలు ఎరగకుండా వాళ్ళు నాశనమైపోతూ ఉంటే దేవుడు అది గమనించి యోనాను పంపిస్తాడు. ఆయన మాట వాళ్ళంతా విన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా నాశనము నుండి తప్పించబడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. నోవాహు కాలంలో కూడా అంతే. ప్రజలు నాశనం వైపు పరుగులెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నోవాహును ఏర్పాటు చేసి 120 సంవత్సరాలు వారికి సువార్తను ప్రకటింపజేసినా ఒక్కడ కూడా మారలేదు కదండి. పాషాణము లాంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళరా మారలేదు కదండి. మార్పు చెందినటువంటి వాళ్ళు 120 సంవత్సరాలు సేవకుని ద్వారా హెచ్చరికను ప్రియులరా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు జలప్రలయంలో నాశనమైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు భ్రష్టత్వంలోకి వచ్చేశారు, నాశనమైపోయారండి. నాశనమైపోయారన్నమాట అండి. వాళ్ళను ఏదో విధంగా బాగు చేయాలి అన్న ఆలోచన దేవుడు కలిగి ఏలియా గారిని ప్రియులరా మొట్టమొదటిగా ఆ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభంలో ఏలియా గారిని ఆహాబు రాజు దగ్గరికి పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఏలియా గారు యూదా వారికి కాదండి, ఇశ్రాయేలు వారికి
ఏమండి షోమ్రోనులో ఉంటున్నటువంటి ఇశ్రాయేలు వారికి మాత్రమే ఆయన కాలములో ప్రవక్తగా ఉన్నట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఏమండి ఏలియా ఆహాబు గారు దగ్గరికి వెళ్ళకముందే 6 నెలల పాటు కఠోరమైనటువంటి ప్రార్థన చేసి, ఏమండి ఆ ప్రార్థనా శక్తితో ఆహాబు ముందుకు వెళ్ళి నిలబడినట్లుగా మనం చూడు. ఆహాబు రాబోతూ ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలములో, ఏమండి 3 సంవత్సరాల కాలములో దేశములో మంచైనా వర్షమైనా పడదో అని చెప్పేసి ఏలియా గారు ఆహాబు రాజుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ కాలములో ఒక రాజుని మనము కలవాలంటే, ఒక రాజుని మనము దర్శించాలంటే ఏం చేయాలో తెలుసండి. రాజు మనకంత దూరంలో కనిపిస్తూ ఉన్నప్పుడు 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేయాలండి. 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడాలనుకున్న విషయం మాట్లాడాలి. లేదంటే రాజు తన దగ్గరికి రానివ్వడండి. లేదంటే ఇంకొక మాట పలకాలి, రాజు చిరంజీవి యగునుగాక. ఏమవ్వాలి రాజు? చెప్పండి, చిరంజీవి యగునుగాక అని పలకాలి. కానీ ఏలియా గారు 17వ అధ్యాయం ప్రారంభములో మనం చూస్తే రాజు చిరంజీవి అగునుగాకని గాని 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేయుట గాని మనకు కనపడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గొప్ప ధైర్యశాలండి, మంచి ప్రార్థనాపరుడు. గుండెల నిండా ప్రార్థన ఉంటేనండి అసలు ఎవరికి భయపడవలసిన అవసరం, చెప్పాలి, భయపడవలసిన అవసరం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన జీవితం మనకు లేకపోతే ప్రతి చెత్తగాడికి భయపడాలి మనం. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ప్రతి చెత్తగాడికి మనం భయపడతామండి, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే గుండెల నిండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలండి. ఆహాబుని ఏలియా దర్శించక ముందే 6 నెలల పాటు 3.5 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశములో వర్షం గాని మంచు గాని లేదు. ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చిన తరువాత 3 సంవత్సరాల వరకు ఏమీ కురవలేదు. ముందు ఏలియా 6 నెలల పాటు ఆయన కఠోరమైన ప్రార్థనా శక్తి, మరి ఉపవాసం ఉన్నాడో మామూలుగా ప్రార్థన చేశాడో నాకైతే తెలియదు, కానీ 6 నెలల పాటు కఠోరమైనటువంటి ప్రార్థన చేసి అప్పుడు వచ్చి ఆహాబు ముందు నిలబడినట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. దీనికి చాలా చరిత్ర ఉంటుంది, అది చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అది నా అంశం కాదు. నా అంశం ఏంటంటే ఇంకొక పావు గంట ఉంది, నేను వచ్చినానంటే మీకు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఏలియా జీవితంలో అనుభవాలు చాలా బాగుంటాయండి. ఏమండి ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య, ఆయన అనుభవాలు, ఏమండి ప్రియులరా, ఇవన్నీ మనకు చాలా మన ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహాన్ని ఇస్తాయి మనల్ని. అందుకని ఈ మాటలన్నీ మీకు గుర్తు చేయవలసి వచ్చిందండి. ఏమండి ప్రియులరా, ఇప్పుడు మనం ఈ 15 నిమిషాల్లో 2 మాటలు మీకు గుర్తు చేసి నా వాక్య సందేశాన్ని ముగిస్తానండి. ఇప్పుడు మనం 18వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నాం కదా. ఏలియా అతడు దగ్గరకు వచ్చి, చదవండి అమ్మ వచనాన్ని. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గారు ప్రార్థించినప్పుడు ఆకాశములో నుండి యెహోవా అగ్ని, ఎంత అద్భుతమైన మాట అండి. ఆ కర్మేలు పర్వతం పైన ఆహాబు రాజు చూస్తూ ఉండగా, ఏమండి ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా, బయలు అషారాదేవి ప్రవక్తలు చూస్తూ ఉండగా, ఆయన బలిపీఠాన్ని కట్టెలను క్రమముగా పేర్చి తనకివ్వబడినటువంటి ఎద్దుని వధించి మాంసాన్ని పైన పెట్టి 3 సార్లు దానిని తడిపి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశములో నుండి అగ్ని ఏం చేసిందటండి, దిగువచ్చి ఆ యొక్క కట్టెలను, రాళ్లను, మాంసాన్ని, బలిపీఠాన్ని బుగ్గిగా చేసినట్లుగా మన వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. ఏ అగ్ని అటండి? యెహోవా అగ్ని ఆకాశములో నుండి కర్మేలు పర్వతంపై ఉన్న ఆ యొక్క బలిపీఠం మీదకి దిగువచ్చి దానిని కంప్లీట్గా దహించి వేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులరా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో నుండి యెహోవా అగ్ని రావటానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చింది? ఏమండి
మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ కార్యాలు ఎందుకు జరగటం లేదు? ఏమండి, బైబిల్లో యాకోబు గారు రాస్తారు కదా, ఏలియా కూడా మనలంటే, చెప్పాలి ఇది చూడాలి, ఏలియా కూడా మనలంటే స్వభావము గలవాడేనట. ఏలియా కూడా మనలంటి స్వభావము కలవాడినట్టండి. మరి ఆయన ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి యెహోవా అగ్ని కర్మెలు పర్వతం మీదకి దిగివచ్చింది కదా. మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కార్యాలు ఎందుకు జరగటం లేదు, అద్భుతాలు ఎందుకు జరగటం లేదు అని ఆలోచన చేయాలండి. ఆలోచన చేద్దామండి. ఏలియా ప్రార్థించినప్పుడు యెహోవా అగ్ని దిగి రావటానికి గల కారణం ఏంటంటే 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అదే 18వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూడగా, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఆకాశములో నుండి, ఇటేనండి, ఆకాశములో నుండి కర్మెలు పర్వతం మీదకు యెహోవా అగ్ని దిగి రావటానికి మొదటి కారణం ఏంటంటే, ఏమండి, అంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులు కావచ్చు, ఆహాబు రాజు కావచ్చు, ఏమండి, బలిపీఠాలను, యెహోవా దేవుని బలిపీఠాలను పడద్రోసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులంతా కూడా విగ్రహారాధన చేయటానికి వాళ్ళు కారణమయ్యారు. ఇజ్రాయేలు దేశములో ప్రియులరా, యెహోవా దేవుని పేరిట ఉన్న బలిపీఠాలన్నీ కూడా పడద్రోయబడ్డాయి, బలిపీఠాలన్నీ కూడా పాడు చేయబడ్డాయి. ఆకాశములో నుండి యెహోవా అగ్ని రావటానికి ముందుగా ఏలియా చేసిన పని ఏంటంటే, కింద పడద్రోయబడి ఉన్న, ఏమండి, యెహోవా బలిపీఠాన్ని ఏం చేశాడటండి? బాగు చేశాడటండి. బలిపీఠం బాగు చేయబడితే, వినండి మాటలు, బలిపీఠం బాగు చేయబడితే ఆకాశములో నుండి ఖచ్చితంగా యెహోవా అగ్ని వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలలోనికి వస్తుందండి, మన జీవితాలలోనికి వస్తుందండి, మన సంఘములోనికి వస్తుందండి. అర్థమవుతుందండి? ఎప్పుడు వస్తుందంటే బలిపీఠం బాగు చేయబడినప్పుడు, బలిపీఠం ఉండవలసినటువంటి విధంగా ఉండవలసినప్పుడు యెహోవా అగ్ని దిగి వస్తుందన్నమాట అండి. బలిపీఠం అంటే మన హృదయం అండి. వినండి మాటలు, బలిపీఠం అంటే మన హృదయం, బలిపీఠం అంటే మన జీవితాలు దేవునికి అనుగుణంగా ఉన్నప్పుడు, మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు, మన జీవితాలు బీటులు తీయకుండా, మన హృదయాలు బద్దలైపోకుండా పటిష్టంగా దేవునిలో ఉన్నప్పుడు మనం ఏది అడిగితే దేవుడు ఆ కార్యాన్ని మన జీవితాల్లో చేయగలుగుతాడని ఈ మాటలు మీకు మనవి చేసుకుంటూ ఉన్నానండి. అయ్యగారు ఈ కోటాలు ఎందుకు పెట్టారో తెలుసండి? మన బలిపీఠాలు ఒకవేళ పగిలిపోయాయేమోనండి, మన బలిపీఠాలు పడద్రోయబడ్డాయేమో, మన బలిపీఠాలు, ఏమండి, కూలిపోయాయేమో. మరలా అలాంటి బలిపీఠాలను ప్రియులరా ఈ యొక్క 3 దినాలు దేవుని సన్నిధిలో మనం ఉంటూ పడిపోయిన, పాడైపోయిన ఆ బలిపీఠాలను మరలా మనం తిరిగి కట్టుకోవటానికి ఈ కోటాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశములో నుండి యెహోవా అగ్ని దిగి రావటానికి మొదటి ఏలియా చేసిన కారణం ఏంటంటే, పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని ఏం చేశాడంటే బాగు చేశాడు. నీ జీవితం దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, నీ నడక, నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు మనం ఏది అడిగితే అది దేవుడు మన జీవితాల్లో చేస్తాడు, అది మన జీవితాల్లో జరిగిస్తాడని ఈ మాటను బట్టి దైవజనుడుగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం అంతా లేదు, నేను జస్ట్ మీకు అవుట్లైన్ ఇస్తున్నానండి, వచనం చదివించి ఆపేస్తున్నాను. మీరు తర్వాత ఆలోచించండి. ఏ ఆకాశములో నుండి అగ్ని రావటానికి మొదటి కారణం ఏంటంటే పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా బాగు చేశాడు. అలాగే మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే, స్వస్థతలు జరగాలంటే, మనం కుటుంబాలలో సమాధానం ఉండాలంటే, ఆత్మ సంబంధమైన మేలు మనం పొందుకోవాలంటే పాడైపోయిన మన జీవితాలు కట్టబడాలి. పడిపోయిన మన బలిపీఠాలు మరలా వాక్యముతో మనం బాగు చేసుకోవాలని సేవకునిగా ఈ మాటలు మీకు మనవి చేసుకుంటున్నాను. బలిపీఠాలు ఎంత నాశనమైపోయినా చాలామంది చీకు చింత లేకుండా సంఘానికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఏమండి, భౌతికంగా శరీరపరంగా మనం ఎలాగున్నాం అన్నది చూసుకుంటారు, కానీ హృదయ స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది, అది ఎంత పాపిష్టికరంగా మార్చబడింది, అది ఎంత నాశనమైపోతుంది అన్నది
చాలామంది ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకో, ఎన్ని సంవత్సరాలు బలిపీఠాలు బాగు చేయబడకుండా, జీవితాలు కట్టకుండా, మనము దేవునికి మహిమకరంగా ఉండకుండా మనం ఎంతకాలం వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా ఎలాంటి కార్యాలు మన జీవితంలో చెప్పాలి, మన జీవితంలో జరగవండి. బలిపీఠాలు బాగు చేయబడాలి, కట్టబడాలి. ఇది మనం గమనించాలి. ఇకపోతే రెండవది చూడండి. అదే అధ్యాయం 18వ అధ్యాయంలోనే ప్రియులరా 33వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏలియా గారు పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి మరలా 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టి తర్వాత ఆయన చేశాడంటే కట్టెలను క్రమముగా పేర్చి, కట్టెలను ఏం చేశాడు? క్రమముగా పేర్చి. హల్లెలూయా. కట్టెలను ఎలా పేర్చాడట? అమ్మా ఇటు చూడండిరా, ఎలా పేర్చాడట? క్రమంగా. అయ్యా వింటున్నారా? కట్టెలను ఎలా పేర్చాడట అండి? క్రమంగా పేర్చాడట అండి. బైబిల్ తీయొద్దు కానీ ఆదికాండము 22వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో మోరియా పర్వతం మీదకి తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళిన తర్వాత అబ్రహాము గారు అక్కడ కూడా బలిపీఠాన్ని కట్టి 9వ వచనంలో ఒక మాట ఉంటుందండి, కట్టెలను చక్కగా పేర్చి. అక్కడ ఉంటుందండి, కట్టెలను చక్కగా పేర్చి అని అక్కడ ఉంటుందండి. ఇక్కడ కూడా కట్టెలను ఎలా పేర్చాడట అండి? క్రమముగా పేర్చి. క్రైస్తవ జీవితంలో క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అర్థమవుతుందండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. వింటున్నారా? క్రైస్తవ జీవితంలో ప్రియులరా, ఆకాశములో నుండి అగ్ని దిగి రావాలంటే, అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చవి చూడాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి క్రైస్తవ జీవితం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏమండి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రమంగా ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, టైం ప్రకారంగా రావాలి. అర్థమవుతుందండి? సంఘములో కొన్నిసార్లు దేవుని సేవకులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇలాంటి కార్యక్రమాలు మిమ్ములను బలపరచటానికి ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు 2-3 రోజులు ఏమండి మనకున్నటువంటి ఉద్యోగాలు, మనకున్నటువంటి వ్యాపారాలు, మన స్కూలు, మన కాలేజీలు ఏమండి అన్నీ విడిచిపెట్టి ఆ 2 దినాలు 3 దినాలు దేవుని సన్నిధిలో క్రమంగా మనము కూడుకొని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమై ఉండాలండి. సంఘంలో కూటాలు జరుగుతుంటే ఎవరి దారిని వాళ్ళు పోతారండి. ఏమండి? ఆలోచన చేస్తూ ఉన్నారా? చాలామంది జీవితాల్లో చూడండి, సంఘములో కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఏం చేస్తూ ఉన్నామంటే చూడగలుగుతూ ఉన్నాం. దైవజనుడు 7 గంటలకే కార్యక్రమాన్ని చెప్పినప్పుడు క్రమంగా అదే టైంకి మనం ఏం చేయాలన్నమాట అండి, సంఘానికి రావాలి. ఒక్క వారము కూడా మన జీవితాల్లో పోగొట్టుకోకుండా క్రమంగా దేవుని సన్నిధికి వచ్చే స్థితి మనం కలిగి ఉండాలి. ఏమండి? క్రమమైనటువంటి జీవితాన్ని దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కలిగి ఉండాలండి. కొంతమంది ఉంటారండి, నెలకు ఒకసారి వస్తారండి ఆఫీసర్స్ అండి. అర్థమవుతుందండి? మిగతా 3 వారాలు 4 వారాలు సార్లో చర్చిలో కనపడరండి మేడమ్స్. ఏమండి? నెలకు ఒకసారి వస్తారండి. గెస్టెడ్ ఆఫీసర్లు వచ్చినట్టుగా నెలకు ఒకసారి వస్తారు. మన సంఘంలో కాదనుకోండి, వేరే సంఘంలో విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నారా? కొంతమంది ఉంటారండి సంవత్సరానికి ఒకసారి, ఈస్టర్కి కానీ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ అండి, అది కూడా భోజనాలు పెడుతూ ఉన్నప్పుడు పెత్తనం చలాయించడానికి వస్తారండి. ఆ భోజనాలు అయిపోయిన తర్వాత, ఆ కూడిక అయిన తరువాత వాళ్ళు పొరపాటున మనకు కనపడరండి. ఏమండి? అదుపు లేనటువంటి క్రైస్తవులండి. అర్థమవుతుందండి? వీళ్ళ కుటుంబాలు ఎలా దీవించబడతాయి, వీళ్ళ కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయి ఆలోచన చేయాలని ఈ మాటను బట్టి నేను మీకు ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నానండి. ఆదివారం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఒక క్రమంగా ప్రియులరా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వచ్చేవారై ఉండాలని ఈ మాటలు నేను మీకు ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నానండి. ఏమండి? కట్టెలను క్రమముగా పేర్చి సంఘంలో ఉన్నటువంటి పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు ఏమండి దైవిక నియమములో ఒక క్రమమైనటువంటి జీవితాన్ని దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఏలియా గారు వలె మనం ప్రార్థిస్తే అద్భుతాలు చూడగలుగుతాం, జీవితాలలో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామని ఈ మాటలను నేను మీకు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలను క్రమముగా పేర్చాడు. తరువాత మనం 36వ వచనంలో మనం చూడగలిగితే 36వ వచనంలో అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున
ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి మూడవది ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గరకు వచ్చి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా లోకంతో కాదండి, లోకంతో కనెక్ట్ అయ్యేవారుగా కాదు, రక్షించబడి దేవుణ్ణి ఎరిగినటువంటి సంఘం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండేవారుగా ఉండాలి. యోహాను సువార్తలు అంటాడు కదండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని వాక్యం మనకు తెలియచేస్తుంది కదండి. మనం చాలా మంది బ్రతికేదంతా కూడా లోకములో బ్రతుకుతూ, ఏమండి, లోకములో ఉంటూ అవసరం వచ్చినప్పుడు దేవా నాకు ఈ మేలు చెయ్యి, ఈ సహాయం చెయ్యి అని గనుక మనం అడిగితే దేవుని నుండి మనం ఎలాంటి మేలు పొందుకోలేమండి. మొదటిగా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయాలి, రెండవదిగా కట్టెలను క్రమముగా పేర్చాలి, మూడవదిగా దగ్గరకు వచ్చి దేవునికి దగ్గరగా మనం దేవునికి మనము దగ్గరగా ఉండగలిగితే ప్రియులరా మన జీవితాల్లో ఎలాంటి కార్యాలైనా దేవుడు చేయగలుగుతాడని ఈ మాటలు దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. మొదటిగా పడిపోయిన పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు, రెండవదిగా కట్టెలు క్రమముగా పేర్చాడు, మూడవదిగా దేవునికి దగ్గరగా వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశములో నుండి యెహోవా అగ్నిని, ప్రియమైనటువంటి వాళ్ళరా, కర్మేలు పర్వతం మీదకి దింపి, ప్రియులరా మనం ఎక్కడ చూస్తూ ఉన్నట్లుగా దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఏం చేసాయంటే ఆరిపోజేసెను అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మన బలిపీఠాలు కట్టబడినప్పుడు ఏమండి క్రైస్తవ జీవితంలో క్రమమైనటువంటి వాక్యాన్ని దాటిపోకుండా దేవునిలో నిలబడే క్రమమైనటువంటి జీవితాన్ని మనము కలిగినప్పుడు, లోకానికి దగ్గరగా కాకుండా దేవునికి మనం అత్యంత చేరువుగా దగ్గరగా మనము రాగలిగినప్పుడు, ఆయనకు దగ్గరగా మనం వచ్చి ఏది అడిగినా అది మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతాడని ఈ మాటలు నేను మీకు ప్రేమతో మనవి చేసుకుంటున్నానండి. ఒకవేళ పడిపోయిన స్థితిలో మన బలిపీఠాలుంటే వాటిని వాక్యముతో మనం కట్టుకుందాం. లేదంటే ఈ రోజు వరకు కూడా మనకు ఒక క్రమం అనేటిదంటిది, ఒక పద్ధతి లేకుండా మనం వస్తూ పోతూ ఉన్నట్లయితే క్రైస్తవ జీవితంలో ఒక క్రమమైనటువంటి జీవితాన్ని మనం అలవరుచుకుందాం. మూడవదిగా ఎప్పుడూ కూడా దేవునిలో నుండి మనం దాటిపోకుండా దేవునికి మనం ఎప్పుడూ కూడా దగ్గరగా జీవిస్తూ, ప్రియులరా మన జీవితాల్లో మనకు కావలసినవన్నీ కూడా దేవుణ్ణి అడిగి పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.